వెంటనే రాష్ట్ర ముఖ్యమంత్రి రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్ ఇచ్చేవారు కూడా వదిలిపెట్టే ప్రసక్తి లేదు. నేను ఇప్పటికైనా రాష్ట్ర ముఖ్యమంత్రి స్పందించాలే. తెలంగాణ రాష్ట్ర పరిస్థితులను తెలుసుకో. ఫస్ట్ తెలుసుకున్నా తెలిసినా తెలియనట్టు నటించకు. నువ్వు ఉద్యోగులు ఉపాధ్యాయులు ఇబ్బంది పడుతున్నారు. ఆ జీవో విషయంలో ఒక్కసారి పునరాలోచించు. ఏ విధంగా సమస్యలు ఎవరికి సమస్య రాకుండా ఏ విధంగా పరిష్కరించాలో ఒక్కసారి సోయికి వచ్చి ఆలోచించు. నువ్వు అర్ధరాత్రి నిర్ణయాలు తీసుకోకు. ఆ చెప్పినప్పుడు రాత్రిపూట చెప్తుంటున్నాడు. ఎందుకంటే మళ్ళా రేపులతో ముఖ్యమంత్రి బిజీ అయిపోతాడు. ఎందుకంటే ఇప్పుడు కలెక్షన్ స్టార్ట్ 1 డిసెంబర్ వస్తుంది కదా, లిక్కర్ కలెక్షన్ బాగా వస్తుంది. దాని మీద దృష్టి పెడతారు. ఇక చెప్తాడు ఫస్ట్ నుంచి 3 రోజుల పాటు అందరు ఎక్సైజ్లో ఫోన్ చేస్తారు. ఎంత కలెక్షన్ ఎంత వచ్చింది, ఏదో రీటైల్ కౌంటర్ లెక్కనే కలెక్షన్ ఎంత వచ్చింది అంటాడు టార్గెట్. అటు ఎక్సైజ్లో ఫోన్ చేస్తాడు, డైలీ కలెక్షన్ లెక్కనే చేస్తాడు. ఇది ఇప్పుడు పోలీసులకు స్టార్ట్ చేసిండు. తామన్నదాన్నే డ్రంక్ అండ్ చేసేది ఆయన. మళ్ళీ పొట్టు రోడ్ల మీద డ్రంక్ అండ్ పొట్టు కూడా చేస్తున్నారు. చేరని మరి దాని తాగు అని తందనాలు అని చెప్పి వయసులు గల్లికో వయసు పెంచేది నువ్వే. ఇట్లా కలెక్షన్ అట్లా కలెక్షన్ ఏమైంది? ఇక్కడ ఇప్పటికైనా నీ వ్యవహారాలు మార్చుకో, నీ భాష పద్ధతి మార్చుకో. నోటిఫికేషన్ విషయంలో వెంటనే ఉద్యోగాల కోసం నోటిఫికేషన్ ఇవి. ఇప్పుడు ఉన్నట్టు ఉద్యోగ ఉపాధ్యాయులు ఇబ్బంది పడుతున్నారు. కనీసం అర్థం చేసుకో. కింది స్థాయిలో గ్రౌండ్ స్థాయి రిపోర్ట్ తెప్పించుకోవాలి. ఏం బాధపడుతున్నారు వాళ్ళు, ఇబ్బంది లేదు కానీ తెలుసుకునే ప్రయత్నం చేయి. వాళ్ళ కుటుంబాలు బాధపడుతున్నారు. ఈ విషయం చెప్పినాక అనారోగ్యంతో తల్లిదండ్రులు బాధపడుతున్నారు. మా కొడుకు కూడా నిష్పత్తి దూరం పోతారని చెప్పి వెంటనే ఈ విషయంలో స్పందించాలని చెప్పి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తున్నది. ఈ నెల 27వ తారీఖు నాడు 27th రోజు నోటిఫికేషన్ విషయంలో ఇవ్వాలని చెప్పి దానికి రాష్ట్ర ప్రభుత్వం వహిస్తున్నటువంటి నిర్లక్ష్యానికి నిరసనగా ఒకరోజు దీక్షను చెప్పాలని చెప్పి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తున్నది. ఇప్పటికైనా స్పందించాలి. బదిలీల విషయంలో శాస్త్రీయంగా జరగాలి. బదిలీలను కూడా అనార్చితంగా చేయకు. బట్ ఈ నిరుద్యోగ ఈరోజు ఉద్యోగాల కోసం చేసినటువంటి నోటిఫికేషన్ చేస్తున్నటువంటి ఈ దీక్షలో పెద్ద సంఖ్యలో నిరుద్యోగ యువత పాల్గొనబోతున్నది. తప్పకుండా ప్రభుత్వము ఆ నిరుద్యోగులు గర్జించే గర్జన ద్వారా కేసీఆర్ గడిలు బద్దల విధంగా గర్జిస్తున్న విషయం రాష్ట్ర ముఖ్యమంత్రి గుర్తుంచుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాను. పోనీ మొన్న పోయి పార్లమెంట్లో ఏం చేశారు? నేను ఏమంటున్నా అంటే మరి పార్లమెంట్ మెంబర్ ఎందుకు బయటకు వచ్చారు అంటున్నా. మళ్ళీ ఎందుకు పోతున్నారు? ఎంపీలు పార్లమెంట్లో గొడవ వేసారు. ఎందుకు వచ్చారు మరి? వీళ్ళు మళ్ళీ ఎందుకు పోతారు? పోవడానికి ఇప్పుడు నా తెలంగాణ ప్రజలు అంత పిచ్చలో రాష్ట్ర ముఖ్యమంత్రి ఇంకా ఏదో నేను చెప్పిన జిమ్మికులన్నీ ఇంటారు ఇంకా అని చెప్పి అనుకుంటున్నాడు. ఇవాళ కేవలము ఈ ఇష్యూను ఇప్పుడు ఏదైతే ఈ ఉద్యోగ ఉపాధ్యాయులకు సంబంధించి ఇష్యూ కానీ నిరుద్యోగులకు సంబంధించిన ఇష్యూ కానీ దీన్ని దృష్టి మళ్లించడానికే అది చేస్తున్నాడు. ఇవాళ రైతు కుటుంబాలు కూడా వాళ్ళ పిల్లలకు ఉద్యోగం రాక ఇబ్బంది పడుతున్నారు. రైతు కుటుంబాన్ని ఆలోచించారు కూడా మా పిల్లలకు ఉద్యోగాలు కావాలని చెప్పి ఆలోచిస్తున్నారు. ఎందుకు పోతాను చెప్పారు? చెప్పండి, ఎందుకు పోతాను చెప్పారు? కొనని ఎవరన్నారు? రాజ్యసభలో పీయూష్ గోయల్ గారు చెప్పి కొంటామని చెప్పి. అంటే ఇంతకుముందు లేఖలిచ్చి ఉన్నారా? అగ్రిమెంట్ ఎఫ్సిఐకును నీకు అగ్రిమెంట్ జరిగిందా? ఏ విషయంలో 40 లక్షల మెట్రిక్ టన్నులు ఇస్తాను. క్లారిటీ ఇస్తాను కదా. బియ్యం పెరిగింది అన్నావు. నిజమే ముందు నువ్వేం చేయాలి? నువ్వు ఎఫ్సిఐతో అగ్రిమెంట్ తీసుకోవడం ఏం చేయాలి? ఇంకా ఎక్స్ట్రా వస్తువులు తీసుకొని మాట్లాడుకోవాలి లేదా? అప్పుడు మేడం కత్తి పెట్టారు. అప్పుడేమన్నా ఆయన కూడా పీయూష్ గోయల్ గారు ఏం చేశారు? ఎక్స్ట్రా వస్తువు కూడా తీసుకుంటా అన్నాడు. రైస్ సమస్య ఎక్కడుంది? అందుకే తెలంగాణ రైతాంగాన్ని అప్పీల్ చేస్తామన్నా, ఈ మూర్ఖుని మాటలు నమ్మకండి. సమస్య మీద మీ దృష్టి మళ్లించడానికి మాత్రమే రాష్ట్ర ముఖ్యమంత్రి పడుతున్న పన్నాగం ఇది.
దాన్ని గుర్తించాల్సిందిగా తెలంగాణ ప్రజలకు నేను అప్పీల్ చేస్తా ఉన్నాను. నేను సమస్య లేని సమస్య సృష్టిస్తాడు. కుణాన్ని ఎవరన్నారని అంటున్నా. కుణాన్ని ఎవరన్నారు? అంతకుముందు రాసిచ్చిందా? అంతకుముందు కేంద్ర మంత్రి రాసిచ్చిందా? రాసిచ్చింది నువ్వు. బాయిలో రాసిచ్చింది నువ్వే. మెడ మీద కత్తి పెట్టి ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు మంచి స్కీమ్ మంచిగా ఉన్నది. అంటే మెడ మీద కత్తి పెడితే ముఖ్యమంత్రి భయపడతాడు. ఇప్పుడు నేను పోయి మనాడు కూర్చొని ఢిల్లీలో కూర్చొని మళ్ళీ విలువంటే మెడ మీద కత్తి పెడితే నోటిఫికేషన్ ఇస్తారు కావచ్చు. మెడ మీద కత్తి పెడితే ఇప్పుడు ఉద్యోగ ఉపాధ్యాయుల బదిలీ మొత్తం అది శాస్త్రీయంగా చేస్తారు కావచ్చు. చేయిస్తా అదే చేస్తా. మెడ మీద కత్తి పెడితే నిరుద్యోగ తీస్తారు కావచ్చు. మెడ మీద కత్తి పెడితేనే రుణమాఫీ చేస్తారు కావచ్చు. మెడ మీద కత్తి పెడితేనే దళిత ముఖ్యమంత్రి చేస్తారు కావచ్చు. మెడ మీద కత్తి పెడితేనే దళిత మంది ఇస్తారు. అట్లా పెడితేనే అక్కడే పట్టిపిస్తా కత్తి. మేము ప్రజాస్వామ్యబద్ధంగా నడిచే పార్టీ భారతీయ జనతా పార్టీ. ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి బరిదెగించి బలుపెక్కి దిగజారి శాంతి భద్రత సమస్య సృష్టించే ప్రయత్నం చేస్తే మేము పిచ్చోళ్ళం కాదు. నువ్వు ఇక్కడ ఉంటే మేము ఢిల్లీలో ఉన్నాం. కేంద్ర ప్రభుత్వం మాదే, దేశ ప్రజలది, తెలంగాణ ప్రజలది. గులాంగిరి అట. గులాంగిరి వాళ్ళు చేస్తున్నా మేము చేస్తున్నావా? నువ్వు చెప్తున్న గులాంగిరి పోయినావా? ఎలక్షన్ల ముందు పైసలు మొత్తం పడబోయి అక్కడ మమతా దీదీని కలిసి కదా గులాంగిరి ఏదో కాళ్ళ మొక్కొచ్చాడు పోయి. కాంగ్రెస్లో పోయినావు, పక్క రాష్ట్రానికి పోయినావు, నిన్నగా తమిళనాడు పోయినావు. తెలంగాణ ప్రజల యొక్క మనోవంచకమైన తాకట్టు పెట్టి నువ్వు గులాంగిరి చేస్తున్నావు. గులాంగిరి చేసేది నువ్వు. మేము ఎక్కడ రియాక్ట్ అవుతున్నాయనే మేమేమంటలే. మేము రాష్ట్ర ముఖ్యమంత్రి ఉన్న సమస్యల మీద దృష్టి మన సమస్య సృష్టించుకుంటూ ఉన్న సమస్యల మీద దృష్టి మళ్లించడానికి చేస్తున్నప్పుడు ఒక బాధ్యతాయుతమైన పార్టీగా తప్పకుండా దాన్ని అడ్డుకోవాల్సిన అవసరం ఉంది. ఇబ్బంది పడుతున్నటువంటి తెలంగాణ ప్రజలకు అండగా అవసరం బాధ్యత ఉంది కాబట్టి దాన్ని బాధ్యతగా గుర్తిరిగి బాధ్యతగా వివరిస్తున్నాం కాబట్టి స్పందిస్తున్నాం. మేము అమిత్ షా గారితో కూడా ఈ 2 days ఉన్నది. 2 days మనం హుజరాబాద్ ఎన్నికల్లో ఈటల రాజేందర్ గారు గెలిచినప్పుడు కూడా కేంద్ర నాయకత్వం సహకరించింది. మొదటి దశ ప్రజా సంగ్రామ యాత్ర కూడా కేంద్ర నాయకత్వం చాలా పెద్దగా సహకరించింది. మరో దశ ప్రజా సంగ్రామ యాత్ర ఉంది కాబట్టి వారికి కృతజ్ఞతలు చెప్పడానికి, తిరిగి ప్రజా సంగ్రామ యాత్ర విషయంలో వారి యొక్క ఆశీర్వాదం తీసుకోవడానికి అందరిని తీసుకొని పోతున్నా. ఈ 2 రోజుల్లో డిసైడ్ ఆల్రెడీ నిన్న మాట్లాడినా. ఒక 2 days టైం ఇవ్వమని చెప్పిన అమిత్ షా గారిని, ఆఫీస్ చెప్పిన 2 days మాకు ఎప్పుడైనా సమాచారం అవచ్చు, సమాచారం అందరిని తీసుకొని పోతాను. అందరిని తీసుకుపోతాం, అందరిని తీసుకోపోతాం. ఇక ఇష్యూ డైవర్ట్ అన్న మళ్ళీ మీరు ఈ కొంచెం ఇప్పుడు బర్నింగ్ ఇష్యూను చేయండి. ఏమందంగా నువ్వు అందంగా రాసేసాను ఎవడవి? ఏమన్నా అబద్ధం చెప్పాలి కదా? ఏమవుతాం వాడేను అబద్ధం చెప్పాలి కదా? మరి నీ మంత్రులు ఉన్నారు కదా, అలా మీ ఎంపీలు ఉన్నారు కదా, మరి అందంగా ఎందుకు తిప్పిపోవట్లే? అన్ని మూసుకొని వస్తుంది. అదేం సమాధానం చెప్పలేక వస్తుంది. అసలు అబద్ధాలు చెప్పాను కదా, అసలు ఏమన్నాడు చెప్పాలి. ఏం చెప్పకుండా అబద్ధం ఆడిందంటే అబద్ధం ఏమాడిండు? మీ ముఖ్యమంత్రి రాసిచ్చిండు వైలెన్స్ అని చెప్పి అబద్ధం అన్నట. రేసుకుంటానం అబద్ధం అన్నట. దేశంలో ఎక్కడ ఏ సమస్య లేదు, కేవలం ఇక్కడనే సమస్యలు సృష్టిస్తున్నారు అన్నారు. అబద్ధం అన్నట. వాస్తవం కదా అది? ఇంక అబద్ధం ఇక్కడ అయింది అబద్ధం. నువ్వు రాసిచ్చినావా లేదా? ఎందుకు రాసిచ్చినావు? నువ్వు రాసేవాడు ఎవరన్నా నిన్ను? హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.